వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, ఒక అతను మిమ్మల్ని సాక్రిఫైస్ చేసేసి వాళ్ళే గొప్ప అని అందరిలో చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారంట. ఎవరు అతను అనేది వీడియో ద్వారా చూద్దాం, ఓకేనా? వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. అండ్ రీసెంట్గా వీడియోస్ అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. ఏంజిల్స్, ఐఎస్ఎల్, ప్లీజ్ చెప్పండి, మన కరెక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సాక్రిఫైస్ చేసి ఒక పర్సన్ తను గొప్ప అని అందరిలో చెప్పుకోవాలనుకుంటున్నాడంట. ఎవరైతను? ఎస్, ఎవరైతను? మిమ్మల్ని సాక్రిఫైస్ చేసేయాలి, ఇదిగో స్వాడ్ ఉంది కదా, ఈ విధంగా చేసేయాలి అని అనుకున్నారంట. బట్ కుదరలేదు, అందుకే ఈగలా తిరుగుతున్నారు మీ వెనకాల. కొలాబరేట్ అయినా సరే ఇంకా వేరే ఇద్దరితో కలిసి, ఎస్ మీరు అనుకుంది కరెక్టే, ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కరెక్టే. కొలాబరేట్ అయినా సరే వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేకపోయారంట. ఇంకొకరితో చేతులు కలిపినా సరే వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేకపోయారు. వాళ్ళ మీద డైరెక్ట్గా గొడవ పెట్టుకుందాం అనుకున్నారు ఏదో విషయంలో, ఎందుకంటే ఇండైరెక్ట్గా ఏం చేయలేకపోతున్నారు కదా. సో డైరెక్ట్గా గొడవ పెట్టుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఏదో రకంగా మిమ్మల్ని సాక్రిఫైస్ చేసేస్తే వాళ్ళు ఏంటి అని అందరికీ తెలుస్తుంది, అప్పుడు అందరూ వాళ్ళ కంట్రోల్లో ఉంటారు అని ఒక పిచ్చి భ్రమలో ఉన్నారండి ఒక అతను. ఎవరేంజిల్ అతను. అండ్ మీరు మీ స్కిల్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయడం, మీ మీద మీరు ఫోకస్ చేయడం అండ్ మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడం వాళ్ళు చూడలేకపోతున్నారండి. అండ్ ఇలాగా వదిలేస్తే టైం మీరు జీవితంలో ఎదిగిపోతారు, సెటిల్ అయిపోతారు అని చెప్పి ఒక ఫ్యామిలీ పర్సన్ ఇంకెదురు చూడడం అనవసరం అనుకుంటున్నారంట మీ విషయంలో. ఎలాగైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయాలి అనుకుంటున్నారండి. ఒక ఫాదర్ ఏజ్ ఉన్న అతనండి. ఏంటంటే మిమ్మల్ని సెల్ఫ్ కేర్ లేకుండా చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని చేయకుండా చేయాలి. అయితే మాట ద్వారానో గొడవ ద్వారానో ఏదో ఒకటి చేసి మొత్తం ఇంకి బాధపడేలా చేయాలి అని అనుకుంటున్నారండి. ఎలాగైనా సరే మీ పనిని తలకిందులుగా చేయాలి అని అనుకుంటున్నారంట. చూస్తున్నారు, అన్ని అవకాశాలని చూస్తున్నారు. మీరు పచ్చగా ఉండడం, మీరు నవ్వుతూ ఉండడం ఆ వ్యక్తి చూడలేకపోతున్నారు. ఇంకా చెప్పండి ఏంజిల్. అతనికి వేరే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారంట, అతను ఇంకొకరికి డబ్బులు ఇస్తున్నారంట. అంటే వేరే వాళ్ళ దగ్గర మిమ్మల్ని బాధ పెట్టమని చెప్పి వేరే వాళ్ళు అతనికి డబ్బులు ఇస్తున్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక అతనికి. అండ్ అతను వేరే వాళ్ళకి ఇచ్చి చేపిస్తున్నారు. వాళ్ళు స్పీడ్గా ఇస్తున్నారు, ఇతను స్లో మూమెంట్లో వెళ్తున్నారు. అంటే దాని అర్థం ఇంకొక పర్సన్ ఉన్నారు మధ్యలో. ఒక పర్సన్ ఇస్తే తన కోసం తను తీసుకెళ్ళి ఇంకొకరికి ఇస్తున్నాడు, తనని బాధ పెట్టమని ఇస్తున్నారు. అతను ఒక యంగ్ పర్సన్ ఇస్తున్నారు మిమ్మల్ని బాధ పెట్టమని. ఎందుకు? వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఏమీ చేయలేరండి. మీరు చేస్తున్న పనిని ఆపలేరు, మీరు వెళ్తున్న పాత్ని ఆపలేరు. వాళ్ళకి అసలు యాక్సెస్ కూడా లేదు. ఒక దూరం నుంచి రూమ్లో కిటికీల్లోంచి చూస్తున్నారు అంతే. ఎందుకు ఏంజిల్? ఎందుకు? పవర్. వాళ్ళకంటే మీరు గొప్పగా కనిపిస్తారంట సమాజంలో, 4 చేతులతో సంపాదిస్తారంట, గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయంట. అప్పుడు వాళ్ళు ఆనరు అని చెప్పి ఇలా ఉన్న మిమ్మల్ని, ఏంజిల్లా ఉన్న మిమ్మల్ని ఈ విధంగా చేయాలి, స్టక్ అయిపోయేలాగా, అసలు ఏమి కనిపించకుండా, ఏం చేయాలో తెలియకుండా, వాళ్ళు చేస్తున్న మాటల్లోనే ఇదైపోయేలా ఉండాలి అని ఆ స్టేజ్ దాటేశారండి మీరు. ఇప్పుడు ఎవరంటే మీరు క్లియర్గా చూడగలుగుతున్నారు. మీ కుటుంబాన్ని తలకిందులు చేసే అవకాశాన్ని మీరు ఎవరికి ఇవ్వట్లేదు, మీరు ఎవరితోని గొడవ పెట్టుకోవట్లేదు, అండ్ మీ పాత్రలో మీరు వెళ్తూ ఉన్నారు. బట్ వాళ్ళు ఎవరూ కూడా మిమ్మల్ని, మీ స్ట్రెంగ్త్ని కట్ చేయలేరు, ఏ రకంగా కూడా కట్ చేయలేరండి. మీ విషయంలో డార్క్ ఎనర్జీస్ చేయడానికి దారి లేదు, అసలు దారి లేదు. వాళ్ళు ఏం చేసినా సరే అవేమీ జరగవండి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా బ్యాలెన్స్ తలకిందులు చేసేద్దాం, వాళ్ళకి డబ్బులు రాకుండా చేసేద్దాం అని అనుకుంటున్నారండి అని ఏంజిల్ చెప్తున్నారు. ఎస్, న్యూ బిగినింగ్ స్టార్ట్ చేశారంటే ఎవరో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, మిమ్మల్ని సాక్రిఫైస్ చేయడానికి. ప్రజెంట్ ఇప్పుడు ఆలోచనలు అలా ఉన్నాయండి. వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఈ క్షణం వాళ్ళ ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి, ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజిల్స్. మన కలెక్టివ్ని సాక్రిఫైస్ చేయడానికి చూస్తున్నారంట ఒక పర్సన్. ఎస్, మీ డ్రీమ్స్ ఏదైతే ఉందో అవన్నీ వాళ్ళకి తెలిసినాయి. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా ఉంటారు, ఫ్యూచర్లో ఎలా ఉంటారు, ఎవరితో ఉంటారు, ఈ విధంగా మొత్తం అంతా వాళ్ళు చూసారండి. మూమెంట్
ప్రతి మూమెంట్ వాళ్ళు చూసారు. సో అది జరగకూడదు. ఎలాగైనా సరే దాన్ని ఆపేయాలి. వీళ్ళు లైఫ్‌లో ముందుకెళ్ళకూడదు. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ కాకూడదు. మ్యారేజ్ అయిన వాళ్ళు హస్బెండ్‌తో ఉండకూడదు. ఈ విధంగా ఒక క్రుయాలిటీ ఉంటుంది కదా! సో అలా థాట్స్ అలా ఉన్నాయి. వాళ్ళేం చేయలేరండి మిమ్మల్ని. ఔట్ ఆఫ్ ద బాక్స్ వాళ్ళ ఆడియన్స్ అన్ని శివే తేల్చేశారు. ఎవరైతే మీ డివైన్ ఉన్నారో వాళ్ళు తేల్చేశారండి. దీని లైఫ్‌కి ఒక పర్పస్ ఉంది. అది మీరు చేసే వరకు వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు. అండ్ వాళ్ళకి అంత ఎక్స్‌పీరియన్స్ కూడా లేదు యాక్చువల్లీ. అండ్ పాస్ట్‌లో ఉండేలా చేసే అంత ఇది ఇంకా లేదు వాళ్ళకి. ఆ కంట్రోల్ ఆఫ్ థాట్ వాళ్ళకి పోయింది. ఇంక మిమ్మల్ని కంట్రోల్ చేయగలం అన్న థాట్ వాళ్ళకి లేదు. సో, వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళ టెక్నిక్‌లెయ్యి పని చేయట్లేదు. అన్నీ మీకు తెలిసిపోతున్నాయి. ఆళ్ళు అనుకున్నది ఏమీ జరగట్లేదు. మిమ్మల్ని గతంలో ఉంచాలనుకుంటున్నాం కుదరట్లేదు. అండ్ కొంతమంది మీరు ఎక్స్‌పీరియన్స్ ఫేక్ అని కూడా చెప్తున్నారంట. అది చేసేసారు. అది కుదరలేదు. సో, గతంలో ఉంచాలి అనుకుంటున్నారు కుదరట్లేదు. పాత వాళ్ళతో ఎవరితోని మీరు కాంటాక్ట్‌లో లేరు. టాక్సిక్ పీపుల్స్‌తో కాంటాక్ట్‌లో లేరు. సో, వాళ్ళు అలా దూరం నుంచి చూస్తున్నారు. మెసేజ్ కూడా రిప్లై ఇవ్వట్లేదేంటా అని. చాలామంది వాట్సాప్‌లు కూడా తీసేశారు. సో, వాళ్ళకి ఏం కనిపించట్లేదు. బ్లాంక్‌గా ఉంది. మిమ్మల్ని ఎలా బాధ పెట్టాలి? ఎలా మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్ చేయాలి? ఏ విధంగా మీతో మాట్లాడాలనేదే వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి. అది వాళ్ళ పొజిషన్. వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారు చెప్పండి? డివైన్ మిమ్మల్ని దగ్గరికి ఎవరిని రానివ్వదండి. మీ పనిని స్లో డౌన్ చేయాలని చెప్పి నలుగురు మాట్లాడుకొని మీరు ఏదైతే ఫ్రీగా జాలీగా ఉన్నారో అది మీరు ఉండకూడదు అని చెప్పి అనుకుంటున్నారంటే ఎలాగైనా సరే మీరు చేస్తున్న సెలబ్రేషన్స్ని అంటే మీరు చేస్తున్న ఫుడ్ కావచ్చు, తింటున్న ఫుడ్ కావచ్చు, ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్న టైం కావచ్చు, ఎవ్రీథింగ్ అండ్ ఒక కూల్ డ్రింక్ కావచ్చు, ఏదైనా సరే నవ్వుతూ సంతోషంగా తుళ్ళుతూ మీరు చేసే పనులన్నీ కూడా ఎలాగైనా సరే ఆపేయాలి అని అనుకుంటున్నారంట. బట్ వాళ్ళకి అవకాశం కుదరట్లేదు. వాళ్ళు పేషెన్స్‌తో ఉండలేకపోతున్నారు మీ విషయంలో. మీరు నవ్వుతూ ఉంటుంటే వాళ్ళు చూడలేకపోతున్నారు. పొట్ట పొంగిపోతుంది ఆళ్ళకి. ఉక్రోషం ఆపుకోలేకపోతున్నారు. ఆళ్ళు తిరిగేస్తున్నారనమాట ఇంటా బయట పరుగులెట్టుకుంటూ తిరిగేస్తున్నారు. మిమ్మల్ని ఏం చేసేయాలా? ఏం చేసేయాలా అని. గతంలో మిమ్మల్ని ఇన్నోసెన్స్‌ని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారండి. చాలా మీ ఫ్యామిలీలో చాలా గొడవలు తీసుకొచ్చారు. చాలా రకాలైన గేమ్స్ ఆడారు వాళ్ళు మీతో. ఒక రకంగా బేబీ డాల్ చేసేసారు మిమ్మల్ని. ఒక ప్లేయింగ్ బొమ్మలాగా వాళ్ళు నచ్చినట్టు ఎమోషన్స్‌తో గేమ్స్ ఆడి, మైండ్ కంట్రోల్ గేమ్స్ ఆడి, మ్యానిపులేషన్స్ చేసి చాలా గేమ్స్ ఆడారండి. బట్ ప్రెజెంట్ అది కుదరట్లేదు. మీరు ఎదిగారు, జీవితంలో ఎదిగారు. మెచ్యూరిటీ అంటే ఏంటో తెలుసుకున్నారు. జీవితం అంటే ఏంటో తెలుసుకున్నారు. వాళ్ళు మనకు మంచి చేస్తున్నారా? చెడు చేస్తున్నారా? మనం ముందుకు వెళ్ళడానికి ప్రోత్సహిస్తున్నారా? వెనక లాగడానికి ప్రయత్నిస్తున్నారా? అనేది మీరు క్లియర్‌గా అర్థం చేసుకోగలిగారు. ఇప్పుడు మీకు అది అర్థమవుతుంది. వాళ్ళందరూ నీకు సాయం చేయట్లేదు. వాళ్ళు నిన్ను బాధపెట్టడానికి ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉన్న మిమ్మల్ని బర్డెన్ చేయాలని చూస్తున్నారండి వాళ్ళు. అని మీకు అర్థమైపోయింది. వాళ్ళేంటి, ఎందుకు మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు అనేది మీకు అర్థమైపోయింది. సో, వాళ్ళకి ఎవరి రకంగా కూడా ప్రెజెంట్ మీరు అవకాశం ఇవ్వట్లేదు. ఫ్యూచర్‌లో కూడా ఇవ్వరు ఆబ్వియస్లీ. ఇదే యాటిట్యూడ్‌తో, ఇదే చుట్టూ ఎలాంటి వాళ్ళో తెలుసుకొని ముందుకెళ్ళండి. అండ్ మీ పనిని మాత్రం ఆపొద్దు. వాళ్ళు మీ పనికి పడి ఏడుస్తున్నారంటే మీరు ఇంకా ఎక్కువ చేయాలి తప్ప తక్కువ చేయకూడదు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్‌ని మీరే సెట్ చేసుకోవాలి. ఓకేనా? అండ్ స్టార్ట్ చేయండి. ఎవరి గురించో వెయిట్ చేయొద్దు. ఏ ఆఫర్ గురించి వెయిట్ చేయొద్దు. ప్రయత్నాలు చేస్తూ ఉండండి. బట్ మీ ప్రయత్నాన్ని ఆపొద్దు. మీ సొంతంగా ఏదో ఒకటి ట్రై చేయండి. ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు నేను చేసుకుంటున్నాను కదా! చాలామంది చేసుకుంటున్నారు కదా! సో, అందరూ చేసుకుంటున్నారంటే మనం చేసుకోగలమనే అర్థం. ఓకేనా? పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఉండండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.